పంజగుట్ట తాండూరు ఫుడ్ పాయిజన్ కి గురైన పిల్లలను నిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావు పరామర్శించారు. పిల్లలు ఆసుపత్రిలో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని హాస్టల్లోనే పెట్టి చికిత్స చేయిస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఉండే సౌకర్యాలు హాస్టల్లో ఉంటాయా అని ప్రశ్నించారు. ఇప్పుడు అది కాస్త సీరియస్ అయి పరిస్థితి చేదాటిన తర్వాత నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారని మండిపడ్డారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కోరారు. పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రుల్లో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంకిడి, ఆదిలాబాద్ అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుంది?